ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజన్ 2047 లక్ష్యాలు సాధించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించిన మంత్రి గతేడాది కేటాయించిన బడ్జెట్, చేసిన ఖర్చు, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను అధికారులు వివరించారు. రైతులకు ఇన్పుట్ సరఫరా, విస్తరణ సేవలు, శిక్షణా కార్యక్రమాలు, మార్కెటింగ్ సదుపాయాలు, డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలు, సహకార సంస్థలపై సమగ్రంగా చర్చించారు. వ్యవసాయ రంగంకు సంబంధించి శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సమగ్రంగా స్పష్టమైన లక్ష్యాలతో సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. వృధా ఖర్చులకు ఆస్కారం లేకుండా ఖచ్చితమైన అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాలని తుమ్మల తెలిపారు. రైతు కేంద్రంగా వ్యవసాయ విధానాలు రూపొందించడం, వివిధ పథకాల అమలులో పూర్తి స్థాయి పారదర్శకత, లభించిన సత్ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని, రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు.